ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. కీర్తన సూత్రంలో చెప్పారు, పరలోకానికి పోయే జీవుడు కొన్ని సూక్ష్మ భూతాన్ని తీసుకుని వెళతాడు. ఇప్పుడు దానికి ఇంకో సూత్రం చెప్తున్నారు. వాడు అడుగుతాడు, పూర్వపక్షి నువ్వు చెప్పావు ఆ ప్రవాహన దేబిలి శ్వేతకేతు ప్రశ్న ఉత్తరాల ద్వారా జలము 5వ ఆహుతిలో పురుషుడవుతాడు అని చెప్పావు. మరి కేవలం జలము పంచభూతాల్లోకి ఎలా వస్తుంది అనేది ప్రశ్న అడుగుతాడు అని చెప్తున్నారు. త్రియాత్మకత్వాత్ భూయస్త్వాత్, త్రిభుత్కరణ శృతి ద్వారా మిగిలిన 2 భూతములు అగ్ని పృథివీ కలిసి ఉండటం జలంలో 3 భూతములు కలవు. త్రిభుత్కరణం అయింది కనుక 3 భూతాలు ఉన్నాయి. జలములో ఇతర భూతాలు కలిసి ఉన్నవి. జలం ఎక్కువగా ఉన్నదని చెప్పారు కదా అన్నట్లని సరికాదు. తేజాల కన్నా శరీరంలో జలం యొక్క ఆధిక్యము లోక విదితము. శరీరంలో కూడా అగ్ని పృథివీ కన్నా జలం ఎక్కువగా ఉంటుంది. అందుకని జలము ఆధిక్యం. ఈ సూత్రంలో తూ శబ్దం క్రియాత్మకత్వాత్తు పూర్వభారత శంకను తొలగించుటకు. ఈ కేవలం జలాహుతి చేస్తే ఎలా కుదురుతుందంటే దానికి అలా కాదని చెప్పండి. ఈ ప్రక్రియ ద్వారా ప్రత్యేక భూతంలో మిగిలిన 2 భూతములు కలిసి ఉండమని స్వీకరించక తప్పదు. త్రిభుత్కరణము చాంద్రోగ్యంలో చెప్పారు. దాని ద్వారా ప్రత్యేక భూతంలో మిగిలిన 2 కలిసి ఉన్నాయి. జలము కూడా భూత త్రయాత్మకము, మన శరీరం కూడా త్రయాత్మకము. ఎందుకనగా 3 భూతముల కార్యము చూడబడుతున్నది. కేవలం జలం ద్వారా శరీరం నిర్మితం కాదు. జలాధిక్యము వలన అట్లు చెప్పేది. జలం ఎక్కువగా ఉంది కనుక అలా చెప్పారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక గ్రామం ఉందనుకో, ఆ గ్రామంలో ఏ జాతి వాళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళతో ఆ గ్రామం చెప్తారు. బ్రాహ్మణ గ్రామం, క్షత్రియ గ్రామం, వైశ్యుల గ్రామం, శూద్రుల గ్రామం ఉంది. ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళ పేరుతో ఆ గ్రామం వస్తుంది. అలాగే ఇక్కడ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అందుకని 5వ ఆహుతిలో ఈ జలం పురుషనామం పొందుతున్నది. పై ప్రస్తోత్రంలో వచ్చిన అపశబ్దము కేవలము జలవాక్యం కాదు, భూత త్రయాత్మక జలము అని అర్థము చెప్పవలేను. ఇప్పుడు ఇంకో సూత్రం ప్రాణగతేశ్చ. సూత్రార్థం తం ఉత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి, ప్రాణం అనుత్క్రామంతం సర్వే ప్రాణానుత్క్రామంతి. ప్రాణగతి అంటే ప్రాణం పోయిన దోవాని. ఎప్పుడైతే స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం పోతుందో అప్పుడు ప్రాణం ఆ సూక్ష్మ శరీరాన్ని అనుగమిస్తుంది. ఆ ప్రాణాన్ని మిగిలిన ఇంద్రియాలన్నీ అనుగమిస్తాయి, అంటే వెనకాల వెళ్తాయి. జీవుడు వెడలిపోయినప్పుడు ముఖ్య ప్రాణం వెడలను, దానితో కూడా ఇంద్రియాలన్నీ వెడలను. ఈ శృతిలో
ఇంద్రియముల జీవుడితో పాటు ధూమాది మార్గం ద్వారా స్వర్గలోకములు చెప్పింది. ఇంద్రియములు జీవునితో పాటు. ధూమాది మార్గం అంటే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, అది ధూమ మార్గం. కనుక పరలోకం పోను జీవుడు జలసహితమై శరీరం నుండి శరీరాంతములు పోను. జలంతో పాటు కేవలం సూక్ష్మ శరీరమే కాదు, సూక్ష్మభూతాలు కూడా పోతాయి. బృహదానికి శృతి ఇట్లు చెప్పుచున్నది, తముత్క్రామంతం ప్రాణోత్క్రామతి ప్రాణముత్క్రామంతం సర్వే ప్రాణ అనుత్క్రామంతి. జీవుడు వెడలిపోయినప్పుడు ముఖ్య ప్రాణం వెడలను, దాంతో కూడా ఇంద్రియములన్నీ వెడలను. ఈ శృతి ద్వారా దేహాంతర ప్రాప్తిలో ప్రాణముల గతి చెప్పబడింది. ప్రాణములకు ఆశ్రయం జలము. అందువల్ల మిగిలిన అగ్ని పృథివీలతో పాటు ప్రాణములకు ఆశ్రయం జలం కూడా శరీరాంతర ప్రాప్తికి పూర్ణని స్వీకరించవలేను. జలము ప్రాణానికి ఆశ్రయం, అది అందుకని ఆ జలంతో పాటు ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఈ జీవుడు సూక్ష్మ శరీరం పోతుందని తెలుసుకోవాలి. అగ్ని ఆది గతి శృతి చేత్ నా భాక్తత్వాత్. అగ్ని ఆది గతి శృతేరితి చేత్ నా భాక్తత్వాత్. ఇప్పుడు అగ్ని ఆది శృతి అంటే ముందుసారి చెప్పాను, జీవుడు పోయేటప్పుడు ఆయా దేవతల అంశం ఆ దేవతలు తీసేసుకుంటారు. అది అజ్ఞాది గతి అంటే. అందుకని అది చెప్పారు కదా అంటే ఈ ఇంద్రియాలు ఆ దేవతా స్వరూప అగ్నివాయువులో చేరిపోతాయి అంటే నా సరికాదు. భాక్తత్వ ఈ శృతి అర్థం గౌణం. ముఖ్యమేమిటి? ఇంద్రియాలు జీవుడితో పాటే పోతాయి. అది యత్రాచ పురుషస్య మృతస్య అగ్నిం వాగప్యేతి వాతం ప్రాణ. మృతి చెందిన పురుషు యొక్క వాగింద్రియము తన అధిదేవత అగ్ని ఎందు చేరను. అంటే వాగింద్రియం అంటే వాణిలో చెప్పే శక్తి మాత్రం పోతుంది, ఇంద్రియం అలాగే ఉంటుంది. ప్రాణం తనకు అధిదేవతైన వాయువు ఎందు చేరను. మరణకాలంలో ఇంద్రియములు అజ్ఞాతుల్లో చేరటం వినపడటం వలన జీవునితో పాటు ఇంద్రియములు స్వర్గం పోవడం చెప్పుడు సరికాదు. ఈ ఇంద్రియాలు అధిష్టాన దేవతలు చేరుతాయి అని చెప్పారు కనుక ఇంద్రియాలతో పాటు స్వర్గానికి పోతాడని చెప్పడం సరికాదంటారు. ధూమాది మార్గం అంటే స్వర్గం దాకా వెళ్తారన్నమాట. అంటే సరికాదు. తమ ఉత్క్రామంతం శృతిలో చెప్తారు, ప్రాణం తర్వాత ఇంద్రియాలు ఆ చనిపోయిన వాడి శరీరాల నుంచి పైకి పోతాయి అని. మొదలుగా అనేక శృతుల్లో విరోధం కలుగుట వలన అజ్ఞానంలో చేరుడు చెప్పిన శృతి గౌణము, ముఖ్యార్థం కాదు. యత్రాస్య పురుషస్య మృత్యస్య అగ్నిం వాగప్యేతి వాతం ప్రాణ. మృతి చెందిన పురుషుని యొక్క వాగేంద్రియము తనకు అధిదేవత అగ్ని ఎందు చేరును, ప్రాణము తన అధిదేవతైన వాయువును చేరును. ఈ శుద్ధి వాక్యంలో వాగాది ఇంద్రియములు అజ్ఞాది దేవతల్లో లయమవునని వినబడటం వలన జీవుడు శరీరాంతం పొందినప్పుడు ప్రాణములు జీవునితో పోనని చెప్పుట సరికాదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంత సమాధానం ఎందుకనగా బృహదారణ్యక స్థితిలో అన్ని స్థలముల్లో పైన చెప్పిన శృతిని గౌణం అనేది. ఈ శృతి గౌణం,
ఆ తర్వాత చెప్పే శృతి కూడా గౌణమే. ఓషధిర్లోమాని వనస్పతీన్ కేశా, అంటే శరీరం పైన వెంట్రుకలు మరణకాలమున ఓషధులను, చిన్న వృక్షములను, శిరసు పైన వెంట్రుకలు మహావృక్షములు చేరును. ఈ శృతిలో చెప్పిన ఈ విషయము మరణించినప్పుడు లోకము చూడబట్టలేదు, కాన ఈ శృతి గౌడము. అలా చెప్పారు, అలా చూడలేకపోతున్నాం. అందుకని ఈ శృతి గౌణము. అలాగే ముందు శృతి కూడా గౌణం అనుకోవాలి. ముఖ్యార్థం గాక వెంట్రుకల అధిష్టానం దేవతలు లీనమగును. మిగిలిన స్థలంలో జీవంతో పాటు ప్రాణముల గమనం వినబడటం వలన భాగాది ఇంద్రియములు అధిష్టాన దేవతల్లో లీనమునుగా దేవతల ఉపకార నివృత్తి. అవి ఆ దేవతలు శక్తి ఇస్తేనే మాట్లాడగలం, చూడగలం. అది దేవతల ఉపకార శక్తి అన్నారు. ఆ ఉపకార శక్తి వాళ్ళు తీసుకుపోతారు. అందుకని పూర్వవాదు ఉదహరించిన శృతి గౌణ దృష్టితో చెప్పారు, ముఖ్య అర్థం కాదు. ప్రథమే శ్రవణాదిచ్చేన్నా తా ఏవ హ్యుపపత్తే. స్వర్గాది 5 అగ్నిలో మొదట జిలోక నామక అగ్నిలో తస్మిన్ ఏతస్మిన్ అగ్నో దేవా శ్రద్ధాం జుహ్వతి. ఈ పంచాగ్ని విద్యలో మొదట స్వర్గాన్ని అగ్నిగా చెప్పారు, తర్వాత మేఘము, తర్వాత పృథివీ, తర్వాత పురుషుడు, తర్వాత స్త్రీ. వీటిని అగ్ని రూపంలో చూడాలి అని చెప్పారు. అది పంచాగ్ని విద్య అంటారు. గృహస్థులు చేయగలిగిన విద్య అది, ఉపాసన. కేవలము ఈ ఉపాసన ద్వారా గృహస్థులు బ్రహ్మలోకానికి పోతారు. ఎందుకని? అక్కడున్న సుఖాలు అనుభవించడానికి, మోక్షానికి కాదు. కానీ మిగిలిన ఉపాసనల ద్వారా ఎవడు బ్రహ్మలోకం పోవడం. అది మరి ఎలా చెప్తున్నారంటే శృతి ప్రమాణం. ఇప్పుడు మొదట స్వర్గము అన్నాము. ఆ స్వర్గం చెప్పేటప్పుడు ఆహుతి శ్రద్ధ అన్నది ఆహుతిగా ఇస్తారు. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవా శ్రద్ధాం జుహ్వతి. మరి నువ్వు జలం అంటావు, ఇక్కడేమో శ్రద్ధ నుండి. అది పూర్వపక్ష ప్రశ్న. ఇది చేరిన తాయేవ ఉపపత్తే. ఎందుకంటే శ్రద్ధతో ఏ కార్యక్రమం చేసినా, పూజలు, పునస్కారాలు, ఉపాసనలు ఏవి చేసినా, యజ్ఞాలు, యాగాలు, ముందు ఆచమనము, నీళ్లు కావాలి. అందుకని ఆ నీళ్ళనే శ్రద్ధ అన్నారు. శ్రద్ధాయ ఆపహ. అది అందుకని జిలోకాగ్నిందు దేవతలు శ్రద్ధను హోమం చేస్తున్నారు. ఈ ఆహుతి శుద్ధి ద్వారా శ్రద్ధ వినబడుతుంది, కానీ జలం కాదు. జలం 5వ ఆహుతిలో కృష్ణాంపుతం చెప్పడం సరికాదు. అది పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతి ఆపో ఆత్మే శ్రద్ధాం సంనమంతే పురుషాయ కర్మని. అనగా యజమానుని స్నానాది పవిత్రము కర్మను ముగించుటకై జలమే శ్రద్ధను ఉత్పత్తి గావించి శ్రద్ధారూపమును ధరించుచున్నది. ఇక్కడ జలమే శ్రద్ధ అయి శ్రద్ధారూపం ధరించింది అని చెప్తారు. జలమే లక్షిత మగును కనుక శ్రద్ధ అంటే ఇక్కడ లక్షార్థం తీసుకోవాలి. అది శ్రద్ధ కాదు, నీళ్ళు అవుతాయి. స్వర్గాది 5 అగ్నుల్లో మొదట స్వర్గరూపమైన అగ్నిలో శ్రద్ధను ఆవిడ కాచున్నానని వినబడుతున్నది.
తస్మిన్ ఏతస్మిన్ అగ్రౌ దేవా శ్రద్ధాం జుహోతి. స్వర్గరూపమైన అగ్నిలో విద్వాంసులు ఉపాసకులు శ్రద్ధను ఆహుతి చేయుచున్నారు. శ్రద్ధ యొక్క ఆహుతి వినబడుతున్నది కానీ జలం కాదు. 5వ ఆహుతిలో జలము పురుషనామం పొందని ఇట్లు చెప్పిరి. అది వాడి ప్రశ్న. మొదటి సమయంలో చెప్పిన శ్రద్ధను పురుషనామం పొందినప్పుడు జలముగా ఎట్లు చెప్పగలరు? మొదట ఆహుతిలో వినబడిన జల శబ్దము 5వ ఆహుతిలో పురుషనామం పొందని చెప్పుడు అసంగతము కనుక 3 ప్రశ్నలు వేశాడు పూర్వపక్షి. ఏమిటి? 5వ ఆహుతి జలము, అది పురుష రూపాన్ని రాస్తుంది అని చెప్పావు. ఎలా చెప్పావు? ఇక్కడ శ్రద్ధ ఉంది. శ్రద్ధ పురుషనామం పొందినప్పుడు జలముగా ఎట్టు చెప్పగలరు? 2, ఆహుతిలో వినబడిన జల శబ్దము శ్రద్ధ వినిపిస్తోంది, జలం వినిపించట్లేదు. అది ఆహుతిలో పురుషనామం పొందనని చెప్పుడా అసంగతము, విరుద్ధము. ఇలాగా పూర్వపక్షి ప్రశ్నలు వేశాడు. ఆహుతిలో కూడా శ్రద్ధాపదంతో జలమునే గ్రహించవలేను. ఆహుతిలో జలాన్ని గ్రహించాడు. మొదటిలో, మధ్యలో, చివరిలో అట్లా స్వీకరించిందే ఏకవాక్యత కలుగుతుంది. శ్రద్ధ యొక్క కార్యములు సోమరసం, వర్షము, అన్నాదులు స్థూలమగుచు జల ప్రధానమునే ఉపలక్షితమగుచున్నవి. ఇప్పుడు శ్రద్ధ అన్నాం అంటే ఏమిటి? శ్రద్ధతో యజ్ఞంలో సోమరసాన్ని పోస్తారు. సోమరసంలో నీళ్ళ భాగం ఎక్కువ ఉంటుంది. ఆ యజ్ఞం ద్వారా వర్షం వస్తుంది. ఆ వర్షాన్ని భూమిలో ఆహుతి చేస్తారు. అప్పుడు అది వడ్లు, గోధుమలు ఇలాగ అన్ని ఉత్పత్తి చేస్తుంది. పళ్ళు, తర్వాత పప్పు దినుసులు అన్ని అవి పురుషుడు తింటాడు. అది తిని అప్పుడు అది పురుషుడు రూపం అగ్ని అయింది. ఆ పురుషుడు స్త్రీ అనే అగ్నిలో చైతన్యనిస్తే అక్కడి నుంచి పిల్లాడు పుడతాడు. అందుకని సోమరసము, వర్షము, అన్నాదులు స్థూలం అవుచు జల ప్రధానం అనేది ఉపలక్షితం అవుతున్నవి. శ్రద్ధాశబ్దం జలమని చెప్పడం తర్కం కలదు. శ్రద్ధాన్ని నువ్వు జలమని ఎలా చెప్పావు? ఆపో ఆత్మే శ్రద్ధాం సన్నమంతే పురుషాయ కర్మని. శాస్త్ర విహిత పుణ్యకర్మ చేయుటకు జలము శ్రద్ధ రూపమును ధారించుచున్నది అని చెప్పారు. అందుకని శ్రద్ధకు కారణము జలము. శ్రద్ధాశబ్దంతో చెప్పాడు. కారణ కార్యాలు అభిన్నం. అది తర్వాత అశ్రుతత్వాదిచ్చేన్న ఇష్టాధికారిణ ప్రతీతే. వినిపించట్లేదంటాడు. అశ్రుతత్వాత్ ఇష్టాధికారిణ ప్రతీతే. అలా కాదురా బాబు, అనుకున్న పని జరుగుతోంది అంటాడు. ఏమిటి? శ్రద్ధాశబ్దం ద్వారా చెప్పబడిన జలము పురుషనామం దాసులను చెప్పినను ఇప్పటికిన్నూ జీవుడు జలాదులతో కూడి నిర్గమించిన విషయం స్థిరపడలేదు అంటాడు. అశ్రుతత్వాత్ జలము 5వ ఆహుతిలో పురుష రూపాన్ని ధరించింది అన్నావు. అది
ఇంతవరకు నిశ్చయం కాలేదు అంటాడు పూర్వపక్షి. అంతేగాక జలమునకు సమానము పురుషుడని స్థితిలో అచ్చడం వినపడట్లేదు, జన్మే పురుషుడని చెప్పట్లేదు. అంటే అది సరికాదు. అథయ ఇమే అనుశృతి, ఆఖరిలో ఇష్టాపూర్తి కర్మలు చేయవారు ధూమాది అభిమాన దేవతలను పొందుదరని చెప్పుట వలన ఇష్టాది కార్యములు, ఇష్టాపూర్త దత్తని కర్మలు, ఇష్టాపూర్త దత్త కర్మలు చేసిన వాళ్ళు స్వర్గానికి పోతారు. అవి యజ్ఞ యాగాదులు, ఇష్టాపూర్త దత్త కర్మలు. అందుకని ముందు కొంచెం ఒకసారి చెప్పాను, అది యజ్ఞ యాగాదులు. తర్వాత రోడ్డు పక్కన చెట్లు నాటడం, తర్వాత క్షేత్రాలు కట్టడం, ఇలాంటివన్నీ ఇష్టాపూర్త దత్తం అంటే బహిర్వేది దానం. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దానం ఇవ్వాలి. దాన్ని పూర్త కర్మ అంటారు. ఇన్ని కర్మలు చేస్తే వాడు స్వర్గానికి పోతాడు. అది అందుకని ఇష్టాపూర్త దత్త కర్మలు చేసిన వాళ్ళు స్వర్గానికి పోతారు అని ఇక్కడ చెప్పారు. ఇష్టాపూర్త దత్తం కూడా ఉంది. ఆ కర్మలు చేసేవాళ్ళు ధూమాది అభిమాన దేవతలను పొందుదురు అని చెప్పుట వలన, ఎందుకని వాడేమిటంటాడు, జలాలతో ఉండి జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోతాడు అన్నది, ఆ జలాలంటే సూక్ష్మభూతాలు అన్నది ఇంకా నిశ్చయం కాలేదు అంటాడు. అప్పుడు శృతి ప్రమాణం ఇష్టాపూర్త దత్త కర్మలు చేసేవాళ్ళు ధూమ మార్గం, దక్షిణాయన మార్గం ద్వారా స్వర్గానికి పోతారు అని చెప్పారు. స్వర్గానికి పోయినప్పుడు అక్కడ మళ్ళీ శరీరం ఏర్పడాలి. అక్కడ ఉన్న పుణ్యకర్మలను అనుభవించడానికి. అప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లిన సూక్ష్మభూతాలు బీజ రూపంలో ఉండి మళ్ళీ శరీరాన్ని నిర్మిస్తాయి. అది శ్రద్ధా శబ్దం ద్వారా చెప్పబడిన జలము పురుషనామం దాల్సిన చెప్పినను ఇప్పటికి జీవుడు జలముతో కూడే నిర్గమించను చెప్పచాలు. జలశబ్దం అర్థము శ్రద్ధ అని చెప్పినను, జీవార్థం చెప్పే శబ్దం అచ్చట లేదు. సరే, జలాన్ని శ్రద్ధ అన్నావు, బాగానే ఉంది. ఇక్కడ జీవుడు అనేది చెప్పడానికి ఏమీ శబ్దం లేదంటాడు. అప్పుడు చాందోగ్యంలో ఈ ప్రసంగంలో అతయ ఇమే గ్రామ ఇష్టాపూర్త దత్తమిత్యుపాసతే తే ధూమం అభిసంభవంతి. ఇక్కడ దత్త కూడా చేర్చారు. ఇష్టకర్మలు, పూర్త కర్మలు, దత్త కర్మలు. ఎవరు గ్రామములో ఉండి ఇష్టాపూర్త దత్త కర్మలు ఉపాసన చేయుదురో వారు శరీరం వదిలిన తర్వాత ధూమాభిమాన దేవతను పొందుదురు. ముందు ధూమం, ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు
అలాగే స్వర్గం దాకా పోతారు. ఇత్యాది వాక్యముల ద్వారా ఇష్టాది కర్మను ఆచరించే వారు చంద్రలోకమును పోదురు. చంద్రలోకము తమ యొక్క కర్మఫల భోగమును, చంద్రలోకం అంటే స్వర్గం, కర్మఫల భోగమునకే శ్రద్ధ పదముతో చెప్పిన జలమయ ఆహుతి ద్వారా కూడియే పోవునని స్వీకరించవలేను. ఇష్టాపూర్త కర్మలు ఉపాసన చేయవారు వారి వారి కర్మభోగముల వరకు పరలోకం పోదునని ప్రతిజ్ఞ సరికాదు. నువ్వు వేదంలో చెప్పాను, నువ్వు చెప్పావు, కానీ ఇది సరికాదంటాడు. తద్దేవానాం అన్నం, దేవతలకు అన్నం అగుదురు. ఇక్కడ నుంచి ఇష్టాపూర్త దత్త కర్మలు చేసిన వాడు స్వర్గానికి వెళితే అక్కడ మళ్ళీ చెప్పారు వీళ్ళందరూ దేవతకి అన్నం అవుతారు. అంటే మనం ఇక్కడ అన్నం పప్పు కూర అలా తింటాం, దేవతలు వాళ్ళు అలా తింటారు అని పూర్వపక్షి. దేవలోకంలో అన్నమును దేవతలు భుజించేద్దరు. ధూమాది మార్గం ద్వారా చంద్రలోకం పో జీవులు దేవతలకు భక్షమైనప్పుడు వారు కర్మఫలం అనుభవించడం పోరని ఎట్లు చెప్పగలరు? కర్మఫలాన్ని అనుభవించడానికి స్వర్గానికి వెళ్ళారని ఎలా చెప్తారు అంటాడు. అప్పుడు దీనికి సమాధానం చెప్తారు. భాక్తం వా నా ఆత్మవిత్వా తదాహి దర్శయతి. దేవతలకి అన్నమవుతారు అన్నది ముఖ్యార్థం కాదు, అది గౌణార్థం. అంటే అదేలాగా అంటే రాజు దగ్గర మంత్రులు ఉంటారు, సేవకులు ఉంటారు. రాజుకి కాలక్షేపం కావాలనుకున్నప్పుడు ఆ రాజుతో జూదం అది ఆడుతూ ఉంటారు, వేటకి పోతూ ఉంటారు. అంటే రాజు ఈ మంత్రులు, సేనాపతులు, సేవకుల ద్వారా అనుభవిస్తాడు. అలాగే ఈ దేవతలు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళ ద్వారా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది దాన్ని గౌణ ప్రయోగము అన్నారు. అంతేకాని మన ఇక్కడ భోజనం చేసినట్టు వాళ్ళు అక్కడ భోజనం చేయరు. ఇప్పుడు భాక్తం అన్నాడు, ఇష్టాపూర్త కర్మలు చేయ వారికి అన్నశబ్దం ముఖ్యం కాదు, అప్రధానము అంటే గౌణం. స్వర్గకామో యజేత, యాగము చేసిన స్వర్గ ప్రాప్తి కలుగును, విరోధము కలుగును. ఆత్మజ్ఞానం లేనందువలన స్వతసిద్ధులకు దేవతలకు అనుభవ సాధనం లగుదురు. దేవతలు స్వతసిద్ధులు అంటే జన్మ నుంచే అగ్ని, వాయువు, ఇంద్రుడు వీళ్ళందరికీ అనేక శక్తులు ఉంటాయి. అందుకని వాళ్ళని స్వతసిద్ధులు అంటారు. వాళ్ళకి అనుభవ సాధనం సుఖం పరికరాలు అవుతారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు దేవతలు వీరి వలన భోగం అనుభవించుంటే ఏది కలదో అది శృతిలో భక్షణ శబ్దంతో ఔపచారికం అంటే గౌణంగా చెప్పబడినదని నిర్ణయించవలను. అనుభవింపబడు పదార్థములు యందు అన్న శబ్దం ప్రయోగించబడింది. అనుభవించే పదార్థాలు ఇక్కడ స్వర్గానికి పోయిన మనుషులు. వేరొక శృతిలో చెప్పారు, అతయో అన్యాం దేవతా ఉపాస్తే అన్యో అసౌ అన్యో అహమస్మితి నస వేద యథా పశురేవం సదేవానాం. చక్కగా తిట్టారు శృతిలో. నేను వేరు దేవత వేరు అని ఎవరైతే దేవతని పూజిస్తారో ఆ దేవతలకి వీళ్ళు పశువులు అవుతారు అన్నాడు. పశువులను ఎందుకన్నాడు అంటే ఒక మనిషి దగ్గర 10 ఆవులు ఉన్నాయి. ఆ 10 ఆవుల్ని పోషించి వాటి నుంచి వచ్చిన
పాలు పెరుగు ద్వారా వ్యాపారం చేసి వాడు జీవిస్తున్నాడు. అంటే వాడి జీవనానికి ఆ 10 పశువులు ఆధారం. అందులో ఒకటో రెండో ఎక్కడికో పోయాయనుకో, రాత్రి లాంతర పట్టుకుని మళ్ళీ వెతికి తీసుకొస్తాడు. ఎందుకని? అవి వీడికి ఉపయోగిస్తున్నాయి. అదే విధంగా యజ్ఞ యాగాదులు చేసే మనుషులు సూక్ష్మ రూపంలో ఈ దేవతలకి భోజనం అవుతారు, భోజనం ఇస్తారన్నమాట. యజ్ఞ యాగాదుల ద్వారా వాళ్ళు పుష్టి అవుతుంది. ఇప్పుడు అటువంటప్పుడు ఈ యజ్ఞాగాదులు చేసేవాడు వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటా అంటే వాడు కాలుపడి ఉలిపిగుతారు. ఎవరు? దేవతలు. ఒకవేళ వాడు సన్యాసం తీసుకుని జ్ఞానాన్ని పొందితే వాడి సేవ మేం చెయ్యాలి. అందుకని ఏం చెప్పారు? ఈ సన్యాసం తీసుకునే వాళ్ళు రోజు పొద్దున్నే లేచి వేదాంతం చదివే ముందు ఈ దేవతలకి ఒకసారి నమస్కారం చేయాలి. సన్నో మిత్ర సంవరుణ సన్నో భవత్తర్యమా, ఇవన్నీ 10 మంత్రాలు చదివితే రోజు వాడికో నమస్కారం పెడుతూ ఉంటే సరే వీడు మన భక్తుడు, వీడిని వదిలిపెట్టే అంటారు. లేకపోతే వాళ్ళందరూ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు, అందుకని ఆ ఇంద్రియాలను బహిర్ముఖం చేస్తూ ఉంటారు. ఇది దేవతలు చేసే పని. సాధన చేసే వాళ్ళని బహిర్ముఖం చేస్తారు. అందుకని ఏం చేయాలి? బహిర్ముఖం అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళకి నమస్కారం చేసేది, రోజుల్లా వేదాంతం వింటూ ఉండేది. ఆసుప్తే రాముతే కాలం నయ్యేది వేదాంత చింతయా. అప్పుడు మనస్సు ఏకాగ్రం అవుతుంది, ఇంద్రియాలు బహిర్ముఖం కావు, మనం జ్ఞానాన్ని తేలిగ్గా పొందుతాం. అందుకని ఈ దేవతలకి పశువు అన్నారు. ఎవరు? కర్మకాండ చేసి యజ్ఞాగాదులు చేసే వాళ్ళందరూ. కనుక అలాగే యజ్ఞాగాలు కర్మకాండలు చేసేవాడు ఎవడైనా ఒకడో అర్థో అది వదిలిపెట్టి కొంచెం ముందుకు పోతాము అంటే ఈ దేవతలు వాడు కాళ్ళు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అది అందుకని ఇక్కడ ఏమిటి చెప్పారు? పశురేవం నా దేవానాం సదేవానాం. ఆ ఇష్టాపూర్తకరణ చేసేవాడు దేవతలకి పశువుతో సమానము. బ్రహ్మజ్ఞానం లేని వారు, ముందే చెప్పాడు, బ్రహ్మజ్ఞానం లేని వారు తనకన్నా దేవత అన్యమని ఎవరు ఉపాసించరో వారు దేవతలకు ఉపభోగ్య పశువులు అగుదురు. సూత్రంలో వచ్చిన ఆ శబ్దము పూర్వపక్షం నిరాకరించడు. ఇష్టాపూర్తాది కర్మలు చేయు వారిని దేవతలకు అన్నముగా చెప్పింది. అన్నం అంటే గౌణము, భోగ్యం. ముఖ్య రూపంగా దేవతలకు అన్నమని స్వీకరించమని స్వర్గకామం చేత అనిన స్వర్గం కోరు వారు యజ్ఞం చేయవలేను అను ఫలశ్రుతి విరోధం కలుగును. స్వర్గకామం చేత అన్నప్పుడు వాడు అక్కడికి వెళ్ళి దేవతలకు అన్నం అవుతాడో, అన్నాన్ని వాడు తినేస్తారు అంటే ఎవడు చేస్తాడు? యజ్ఞాగాదాలు. యజ్ఞాగాదాలు ఎవడు చేయడు. అందుకని ఇది ఉపభోగ కరణములు దేవతలకి. ఎలా? రాజుగారికి వైశ్యుల అన్నం అంటే వైశ్యులు వ్యాపారం చేసి డబ్బు సంపాదించి రాజుగారికి పన్ను కడుతూ ఉంటారు, ట్యాక్స్. అందుకని రాజుగారికి అన్నం ఏమిటి?
వైశ్యులు. పశువు, అన్నం, విషం. ఆ వైశ్యులు ఈ పశువుల ద్వారా డబ్బు సంపాదిస్తారు వ్యాపారం చేసి. అందుకని పశువులు ఆ వైశ్యులకి అన్నం. ఇది కూడా శృతిలో చెప్పారు. వైశ్యులు రాజులకు, పశువులు వైశ్యులకు అన్నం. దేవతలకు ఉపభోగ సాధనం చెప్పేది. స్త్రీ పుత్రాదులు ఏ విధంగా లోకంలో భోగ్య వస్తువుల కుదురో అటులనే ఆత్మజ్ఞాన శూన్యములగుట వలన ఇష్టాపూర్తాది కర్మలు చేయవారు దేవతలకు ఉపభోగ సాధనలుని స్వీకరించవలెను. అది ఉపభోగ సాధనములు. ఆత్మజ్ఞాన శూన్యమగుట వలన ఇష్టాపూర్తాది కర్మలు చేయవారు దేవతలకు ఉపభోగ సాధనలుని స్వీకరించవలెను. ఇందులో కనుక ఈ కర్మలు చేయి వారితో దేవతలు సుఖముగా విహరింతురు. ఈ కర్మలు చేసి స్వర్గానికి వెళితే వాళ్ళతో పాటు ఈ దేవతలు తిరుగుతూ ఉంటారు. విహారం అంటే వాకింగ్ అన్నమాట. సుఖ విహారం. ఆ విమానాల్లో వాటిలో తిరుగుతూ ఉంటారు. సుఖ విహారమునే అన్న శబ్దంతో చెప్పేది. కానీ లడ్డు మొదలు మోక్షంలో దేవతల అన్నం దేవతల అన్నం కాదు. మనం తిన్నట్టుగా వాళ్ళకి దేవతలకు అన్నం కాదు. అందులకే బృహదారణ స్థితిలో ఇట్లా చెప్పేది. అథ ఏ అన్యాన్ దేవత ఉపాస్తే అన్యోసౌ అన్యోహం అస్మితి నసవేద యథా పశురేవం సదేవానాం. బ్రహ్మజ్ఞానం లేని వారు తమ కన్న దేవత అన్యమని, నేను వేరు దేవత వేరు అని ఎవరు ఉపాసించరో వారు దేవతలకు ఉపభోగ్య పశువులు తగ్గుతారు. దేవత వేరు నేను వేరు అని ఉపాసించి వారు వాస్తవమునకు దేవతను తెలుసుకొనలేరు. బరువును మోయ పశువుల వల్లే దేవతల భారమును మోయిస్తున్నారు. కర్మకాండ చేసేవాళ్ళు పశువుల వల్లే దేవతల భారమును మోయిస్తున్నారు. ఈ వాక్యం ద్వారా బృహదారణ శృతిలో ఆత్మజ్ఞాన శూన్య పురుషుని దేవతలకు ఉపభోగ్యమని చెప్పేది. అందువల్ల ఇష్టాపూర్తాది కర్మలు చేయవాలని గౌణభావముతో దేవతలకు అన్నమని చెప్పేది. సూక్ష్మభూతములతో పాటే జీవుడు పరలోకమునకు భోగము కొరకు పోననియే స్వీకరించవలేను. అది ఇప్పుడు కృతాత్యయాధికరణం. కృత అత్యయం. కృతం అంటే చేయబడింది, అత్యం అంటే దాటడం. ఇక్కడ ఈ జీవుడు పోయేటప్పుడు మధ్యలో ఒక నదిని దాడతాడు. నేను అనుకోవడం అది నదిని దాటిన తర్వాత పుణ్యపాపాలు వదిలిపెడతాడా, ముందే పుణ్యపాపాలు వదిలిపెడతాడా అన్నది అనుకుంటా. చూద్దాం ఏం చెప్తాను. యాగాది క్రియలతో సంబంధం ఉన్న జలము 5వ ఆహుతిలో పురుష రూపముగా మారుచున్నది. ఆశ్రయంగా వేసుకుని జలాది సూక్ష్మభూతములతో కూడి జీవుడు చంద్రలోకం పోయి తిరిగి వచ్చున్నాడని యుక్తి సంగతం కాదు. అంటే ఈ సూక్ష్మభూతాలతో జీవుడు చంద్రలోకం వెళ్ళి వస్తాడని సరికాదంటాడు. జీవాత్మ కర్మ చేయలేడు. ఆ సమయంలో ఈ విధమైన ఆక్షేపం రాగా అధికరణం మొదలెడది. ఇది సంగతి. స్వర్గం నుండి తిరిగి వచ్చి జీవాత్మ గతి విచారం ఈ అధికరణంలో గావించారు. స్వర్గం నుంచి తిరిగి వచ్చేప్పుడు, స్వర్గం నుండి తిరిగి వచ్చి జీవుడు సంపూర్ణ కర్మఫలములను అనుభవించి మధ్యలోకమును వచ్చినా లేక కర్మతో పాటు వచ్చినా, ఇప్పుడు కర్మ సిద్ధాంతంలో ముందు ఒకసారి చెప్పాను. ఏమిటి? పచ్చి మామిడికాయలు గడ్డిలో వేసి ఒక రూమ్లో పెడతారు. అవి మర్నాడో తర్వాత తలుపులన్నీ వేసేస్తారు. ఆ గడ్డి వేడికి అవి పండుతాయి.
పండినవి తీసేసి మిగిలినవి పెట్టేస్తారు, మళ్ళీ మర్నాడు తీస్తారు. అంటే ఏమిటి? ఏవైతే పండుతాయో వాటిలో తీస్తారు. అలాగే ఈ జీవుడికి సంచిత కర్మ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో తత్కాలం ఏవైతే కర్మ ఫలాన్ని ఇస్తాయో వాటితో ప్రార్థన మొదలవుతుంది. మిగిలినవన్నీ అలాగే ఉంటాయి. అలాగే మంచి కర్మలు చేసి స్వర్గానికి పోయిన వాడు ఆ స్వర్గానికి పోవలసిన కర్మని మాత్రం అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చి మిగిలిన కర్మలు అనుభవిస్తాడు. అది అందుకని ఇక్కడ సంశయం, స్వర్గానికి పోయాడు కదా కర్మలను అనుభవించేశాడా లేదా అని అడుగుతాడు వీడు. స్వర్గం నుండి తిరిగి వచ్చి దేవుడు సంపూర్ణ కర్మఫలం అనుభవించి పరిధిలోకి వచ్చినా లేక కర్మతో పాటు వచ్చినా యావత్ సంపాతం శృతి ఆధారణ ప్రార్థ కర్మ అనుభవించే వరకు జీవాత్మ స్వర్గలోకములో ఉండునని స్వీకరించింది. ఆ తర్వాత తిరిగి వచ్చినప్పుడు కర్మ ఉండదు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కర్మ ఉండదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, ఏ కర్మలను అనుభవించడం స్వర్గమునకు పోవునో ఆ కర్మలను మాత్రమే అతడు అనుభవించును, మిగిలిన కర్మలను అనుభవించడం మత్తిలోకమునకు వచ్చును. ఈ మిగిలిన కర్మలను ఒకే జన్మలో అనుభవించలేడు. అంతేగాక రమణీయ చరణ అని చెప్పుట వలన మంచి కర్మల ఫలముగా మంచి జన్మలో పొందుటకు కర్మలతో కూడి జీవుడు తిరిగి వచ్చును. కర్మశూన్యుడై తిరిగి రాడు. అన్ని కర్మలను అనుభవించిన మరి జన్మ ఉండదు. స్వర్గానికి పోతే క్షీణే పుణ్య మత్తిలోకం వసంతి. స్వర్గానికి వెళ్ళడానికి ఏ పుణ్యకర్మ చేశాడో అది మాత్రం అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ వచ్చేస్తాడు. అంతేకాని సంచిత కర్మలు అన్నీ అనుభవించేస్తాడని ఒక జన్మలో సంచిత కర్మలు అన్నీ అనుభవిస్తాడని కాదు. అందుకని కర్మశేషం ఉంటుంది. స్వర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంతవరకు అంటే మంచి కర్మలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడి నుంచి కూడా అప్పుడప్పుడు తిరిగి వచ్చేస్తాడు. ఎందుకు అంటే మోక్ష ఇచ్ఛతో స్వర్గానికి వెళ్ళలేదు, ఆ బ్రహ్మలోకానికి వెళ్ళలేదు. బ్రహ్మలోకంలో ఉన్నటువంటి సుఖాన్ని అనుభవించడానికి వెళ్ళాడు. పంచాగ్ని విద్య, అశ్వమేధ యాగము ఇలాంటివి చేస్తే బ్రహ్మలోకానికి పోతారు. పోయి అక్కడ ఉన్న సుఖాలు అనుభవించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఈ కల్పంలో రాడు, వచ్చే కల్పంలో మళ్ళీ జన్మెత్తుతారు. కానీ మోక్షానికని పాటుపడేటువంటి సాధకుడు ఒకవేళ ఈ జన్మలోనే మోక్షాన్ని పొందకపోతే వాడికి పనిష్మెంట్ అన్నమాట బ్రహ్మలోకం. బ్రహ్మగారు ఉన్నంతవరకు అక్కడ ఉండాలి, అక్కడ ఉండి బ్రహ్మచింతన చెయ్యాలి, అప్పుడు అక్కడికి మోక్షం. అందుకని బ్రహ్మోపాసన చేసే వాళ్ళు వెళతారు, అశ్వమేధ యాగము పంచాగ్ని విద్య చేసేవాళ్ళు వెళ్తారు. వాళ్ళ సంకల్పాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సుఖాలు అనుభవించి మరి బ్రహ్మలోకం పోయిన వాళ్ళు తిరిగి రారు అని చెప్పారు కదా. అంటే ఈ కల్పంలో తిరిగి రారు. బ్రహ్మ ఉన్నంతకాలం అక్కడ ఉంటారు, సుఖాలు అనుభవిస్తారు, వచ్చే కల్పంలో మళ్ళీ వచ్చేస్తారు. అది ఇప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, కర్మలు అనుభవించడం స్వర్గమునకు పోవును, ఆ కర్మలను మాత్రమే అనుభవించును, మిగిలిన కర్మలను అనుభవించడం మత్తిలోకం వచ్చును.
ఎందుకని రమణీయ చరణ అని చెప్పడం వలన, అంటే వాళ్ళ సంచితంలో మంచి కర్మలుంటే మంచి జన్మ ఎత్తుతాడు, లేకపోతే చెడ్డ కర్మ. మంచి జన్మలు పొందుటకు కర్మలతో కూడే జీవుడు తిరిగి వచ్చును, కర్మశూన్యుడే తిరిగి రాడు. అన్ని కర్మలను అనుభవించిన మరి జన్మ ఉండదు, తిరిగి వస్తాడు. ఇప్పుడు వాడేం చెప్పాడు? జీవాత్మ తిరిగి వస్తాడు, వాడికి కర్మ ఉండదు అంటాడు పూర్వపక్షి. అరే కర్మ లేకపోతే జన్మ లేదు, ఇంక తిరిగి రావడం ఎందుకు వలగాడు? అది అందుకని కర్మలు నిత్య జ్ఞానాన్న ముక్తి. నువ్వు ఎక్కడైనా ఉండు, జ్ఞానం లేకుండా ముక్తి లేదు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల, స్వర్గావరోహి క్షీణానుశయ సానుశయో అథవా యావత్ సంపాతవచనాత్ క్షీణానుశయిష్యతే. జాతమాత్రస్య భోగిత్వాత్ ఐకభవ్యే విరోధతః చరణశ్రుతిద సానుశయ కర్మాంతరైరయం. స్వర్గానికి వెళ్ళిన వాడు క్షీణానుశయ, కర్మలన్నీ నశిస్తాయా లేకపోతే కర్మలు ఉంటాయా? యావత్ సంపాత ముషిత్వ అని శృతి ఉంది కనుక కర్మలన్నీ నష్టమైపోతాయి అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి జాతమాత్రస్య భోగిత్వా, పుట్టినవాడికి భోగము, ఐకభవ్యే విరోధతః, ఈ పుట్టినవాడికి భోగం ఉంది కనుక బ్రహ్మాత్మైక్యముకి విరోధం. చరణశుద్ధిత రమణీయ చరణ రమణీయ యోని మాపద్యంతే అనుంది. అందుకని సానుశయ కర్మలతో పాటే తిరిగి వస్తాడు, కర్మాంతర అయం మిగిలిన కర్మలతో తిరిగి వస్తాడు అని సిద్ధాంతం చెప్తాడు. స్వర్గం నుంచి జీవుని కర్మశేషం ఉండినా ఉండదా? యావత్ సంపాదన వచ్చిన ద్వారా కర్మశేషం ఉండదు అని పూర్వపక్షి. సిద్ధాంతి కర్మశేషంతోనే జీవుడు స్వర్గం నుండి భూలోకములకు వచ్చును, జన్మించగానే బాలను సుఖ దుఃఖములు కలుగును, ఒకే జన్మలో అన్ని కర్మలు అనుభవించిన మతమునకు విరోధము కలదు. ఇప్పుడు దీనికి భారతీయ దేశంలో వారి వ్యాఖ్య, స్వర్గములకు పోయి తిరిగి వచ్చే జీవుడు కర్మ లేకుండా వచ్చినా కర్మలతో పాటు తిరిగి వచ్చినా సంశయం. అనుశయ శబ్దమునకు జీవం అనుశయతే అని ఉత్పత్తిని చెప్పిన శేష కర్మల ద్వారా లేక మిగిలిన కర్మల ద్వారా అని అర్థము. నిరనుశయ అని చెప్పుట శృతి యావత్ సంపాతం, అంటే కర్మలు లేవు, నిరనుశయ అని శృతిలో చెప్తే అని అన్నందువల్ల జీవుడు కర్మశేషం లేకుండా తిరిగి వచ్చిన సిద్ధమైనది పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం చెప్తాను, స్వర్గము కొరకు అనుష్ఠించిన కర్మలు అనుభవించినప్పటికిన్నో అనుభవించిన సంచిత కర్మలు ఉండును, వారిని అనుభవించటకు కర్మలతో తిరిగి వచ్చును. కర్మశేషం లేనిచో అప్పుడే పుట్టిన బాలనకు ఈ జన్మలో ధర్మాధర్మ అనుష్ఠానం లేనందువలన సుఖ దుఃఖములు అనుభవములు కలగనేరు. ఇంకొంతమంది మతం చెప్తున్నాడు, ఒక జన్మలో చేసిన కర్మలు దాని తర్వాత జన్మలో వాని ఫలం అనుభవించడం వలన కర్మలు నశించును. ఇదొక మతం. అంటే కర్మలన్నీ ఒకే జన్మలో నశిస్తాయి అంటే సరికాదు.
ఇంద్రపదం నుంచి కర్మలు 10 జన్మ నుంచి పాపకర్మలు ఒకే క్షణంలో ఒకే జన్మలో అనుభవించడం అసంభవం. కనుక 2 రకాల కర్మలు ఉన్నాయి. ఒకటి స్వర్గాన్ని ఇస్తుంది, ఒకటి నికృష్ట జన్మ ఇస్తుంది. ఏకభవిక కర్మానుసారంగా ఒకే జన్మలో అన్ని కర్మలు అనుభవించడం పైన చెప్పిన మతమునకు విరోధం కలదు. యావత్సత్పాసనం కేవలం స్వర్గం నుంచి కర్మలు వాచకమే కానీ వేరు కాదు. శృతిలో స్వర్గం నుండి వచ్చిన తర్వాత 5వ ఆహుతిలో శరీరం గ్రహించి జీవునికి పుణ్యపాపం నుండి చెప్పుతున్నది. స్వర్గం నుంచి వచ్చిన జీవుడికి పుణ్యపాపాలు ఉన్నాయి అని. ఎవరికైతే మంచి లక్షణాలు ఉన్నాయో వాడు స్వర్గం నుంచి వచ్చాడు, ఎవరికైతే చెడ్డ లక్షణాలు ఉన్నాయో వాడు పాపయం నుంచి వచ్చాడు అని కూడా చెప్తారు. సద్య రమణీయ చరణాహ, ఈ లోకనందు మంచి నడుడు వారు శీఘ్రమునే ఉత్తమ జన్మను పొందెదరు అని చెప్పారు. ఇప్పుడు తర్వాత సూత్రము చాలా పెద్దది, అందుకని ఈ సూత్రాన్ని రేపు చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.